హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఇవాళ ఇంకో క్లిప్ చేసుకుందాం. మొన్న క్లిప్ చేశాను కదా, వీడియో పెట్టాను. అది చూడకపోతే ఇది చూడండి ఫ్రెండ్స్. క్లిప్ చేసే విధానం తెలుస్తుంది. ఇప్పుడు క్లిప్కి నేను ముందే గమ్ పెట్టాను. కొద్దిగా ఆరితే స్టోన్స్ బాగా అంటించవచ్చు ఫ్రెండ్స్. అందుకని దీనికి బాల్ చైను, స్టోన్ చైను, గ్రీన్ స్టోన్స్, వైట్ స్టోన్స్, ఆరెంజ్ కలరు, పింక్ కలర్ స్టోన్స్ యూజ్ చేద్దాం ఫ్రెండ్స్. చేసి ఎలా చేద్దామో చూద్దామా? మొదలు పెడుతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ బాల్ చైన్ తీసుకుందాం ఫ్రెండ్స్. బాల్ చైన్ దీనికి స్టిక్ చేద్దాం. ఇలా స్టిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది బాల్ చైన్ అండి. తర్వాత స్టోన్ చైన్ అంటించాను. తర్వాత మళ్ళీ బాల్ చైన్ అంటించిన తర్వాత క్లిప్ ఇలా ఉంది. మధ్యలో మనం ఫ్లవర్స్ అంటించుకుందాం ఫ్రెండ్. గమ్ తీసుకొని ఇలా గమ్ పెట్టుకుందాం. మధ్యలో వైట్ అంటిద్దాం ఫ్రెండ్స్. ఆరెంజ్ కలర్ స్టోన్స్ అంటిద్దాం. మళ్ళీ వీటి మీద స్టోన్ గమ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. పెట్టుకొని మళ్ళీ 2 స్టోన్స్ అంటించుకుందాం. ఇలా పైన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అంటించుకున్న తర్వాత ఈ రెండింటి మధ్యలో కొద్దిగా గమ్ పెట్టి ఈ రౌండ్ కొందని అంటించుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మొత్తం అంటించిన తర్వాత ఇలా ఉంది ఫ్రెండ్స్. మల్టీ కలర్ క్లిప్ లాగా ఏ శారీ మీదకైనా పెట్టుకోవచ్చు కదా అని ఇలా అంటించాను. ఇప్పుడు గ్రీన్ కలర్ స్టోన్స్ ముందు బాల్ చైన్ అంటించుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ బాల్ చైన్ అంటించుకున్న తర్వాత ఇక్కడ గ్రీన్ స్టోన్స్ అంటించుకుంటాం ఫ్రెండ్స్. ఇలాగా ఈ స్టోన్స్ అంటించుకుందాం ఫ్రెండ్స్. లీవ్స్ లాగా
వీటి మీద మళ్ళీ గమ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. గ్రీన్ కలర్ స్టోన్స్ అంటించుకుందాం. ఇలా అంటించుకుందాం ఫ్రెండ్స్. ఈ రెండింటికి కూడా అంటించాక చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. క్లిప్ అంతా అయిన తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలాగే 2 క్లిప్పులు చేశాను, మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదొక క్లిప్ చేశాను. ఇదొకటి అనమాట. ఫ్రెండ్స్ క్లిప్పులు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కొత్త వాళ్ళని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి వదిలేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.